ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. చెప్పండి, పేషెంట్ చచ్చిపోయాడు. ఇక్కడ మీరు చెప్పిన వైద్యానికి మీరు లేకుండా వైద్యం చేయించి కంపౌండర్తో చేయించి చంపేయారు. ఇక్కడ దానికి మీరు వస్తారా? రెస్పాన్సిబిలిటీ చెప్తారా చెప్పరా? వచ్చి మరి ఇప్పుడు ఎవరితో చేయించారు? సమాధానం చెప్పరా? రాను సమాధానం కథ సమాధానం మనసు రా. నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటావు. అందరూ నువ్వు వచ్చాకనే వెళ్తావు. ఏం చేస్తావు చూద్దాం. పెడే చెప్పు ఏం చేస్తాడు. లేకుండా డాక్టర్ లేకుండా వైద్యం డాక్టర్ లేకుండా ఎప్పుడు ఎన్నో సార్లు నేను చెప్పిన అలాడు ఆ రోజు వద్దు బాబు ఇందులో వద్దు ఇటు సంపెత్తయ్యడు అని చెప్పాను. మొన్న చెప్పాను, ఈ రోజు కాదు మొన్న చెప్పాను. నేను ఇందులో సంపెత్తయ్యడు బాబు అని చెప్పాను. వాడు ఎప్పుడు ఉండవు ఈ కంపౌండ్ కప్ చెప్తాడు. చెప్పను డాక్టర్ వస్తాడా లేదా? వస్తాడా లేదా? ఇప్పుడు దాకా చెప్పలేదేంటి? మరి రాపడబెట్టాడు రాపడబెట్టాడు వస్తాడా లేదా అని చెప్పు. మనిషి అనుకున్నావు ఏమనుకున్నావు? కంపెనీ కప్ పోతాడు లంజోడు కాదు. రమ్మని చెప్పు. ఫోన్ చేసి నేను మాడతాను. ఇంత డిస్కషన్ చెప్తున్నాడు. వైద్య ఫోన్ ఎట్టుకుని ఉంటాడా? మనిషిని చంపేస్తారు ఇక్కడ. వచ్చాడు ఇప్పుడు మామూలుగా. నీకేమి తేదావు నీకు పైప్ లై ఎక్కమన్నా డాక్టర్ గారు రమ్మను రమ్మంటారని చెప్పి వెనక రమ్మను ఫోన్ చేయి. రమ్మను వెనక పోతారా బాగానే ఉన్నాడు. మళ్ళీ బాగున్నాడు. తాతగా బాగున్నాడు కదంటే బాగానే ఉన్నాడు. కోరుకున్నాడు కదా. పిల్లడు తీసుకుంటున్నాడు. మరి ఈ రోగం మరి ఏం జరిగిందన్నది చంపేశారు ఇక్కడ. అది డాక్టర్ లేకుండా ఈ కంపౌండర్తో వైద్యం చేయించి వచ్చిరాని వైద్యం చేసి చంపేశారు పేషెంట్ మనిషి. అది దానికి ఏం చెప్తాడో డాక్టర్ గారు రా సమానం చెప్పకుంటుందో ఇక్కడ ఎవరు సమానం చెప్పాడు కూడా లేదు. అది నడిచి వచ్చినండి. ఆ రామ్ మీద నడిచి వచ్చాడు. ఆటో దిగి నడిచి వచ్చాడు లోపలికి. ఇప్పుడు నిజంగా సీరియస్ ఉంటే డాక్టర్ గారు వెళ్ళిపోడు కదా. నిజంగా సీరియస్ ఉంటే డాక్టర్ గారు వెళ్ళిపోతాడా? చేయించమన్నాడు. ఆయన పెట్టేమన్నాడు. ఆడ ఎక్స్పోజర్ పెట్టి ఆడికేం తెలుస్తుంది? అటు ఫోన్లో పెట్టి చెప్పేసి పోయాడు. పెట్టేమని నీటి పెట్టేశాడు. పెడితే పోయాడు. పేడ కొని తెచ్చాడు. వద్దు ఈ హాస్పిటల్లో ఇది మనకు కరెక్ట్ కాదు, ఇది చంపేస్తారని నాకు తెలుసండి. ఇలాంటి చాలా జరిగింది ఇందులోని. నేను చూసాను, నెల సిచ్యువేషన్ చాలా చూశాను. వద్దు బాబాయ్ వద్దు అని చెప్పాను. అంటే లేదంటే తగ్గిపోతాను. డాక్టర్ గారు ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి చేయించారని నేను కట్టే మార్పిస్తానండి. అయినా సరే మేము మా వాళ్ళు ఆలకించలేకుండా ఇక్కడ తీసుకొచ్చారు. సగం అయిపోయింది అని చెప్పి తీసుకొచ్చారండి. ఈ రోజు ఇక్కడికి బ్రహ్మాండంగా వచ్చాను మనిషి. బాత్రూంలోకి వెళ్ళిన మనిషి ఇక్కడికి వచ్చాయంటే ఈ డాక్టర్ ఎప్పుడు ఉండండి, ఎప్పుడు కంపౌండర్ అండి, ఎప్పుడు ఉండడు. ఇది నాకు తెలిసిన ఇది ఎన్నో చదివిస్తాను నేను. ఇది ఎప్పుడు కూడా ఉంటాను. అప్పుడు ఆ రోజు కూడా చెప్పానండి, ఇది ఉండడా, ఇది వద్దు అని చెప్పాను. ఆ రోజు కూడా చెప్పాను. ఈ రోజు కాదండి, నేను వద్దని నేను పంపిస్తాను, ఇంటికి పంపుతాను, మీకు ఇంటికి పంపుతాను అన్నాడండి. ఇంత ముందు కూడా చెప్పాను నేను. హాస్పిటల్లో చేస్తాను. నా సిస్టర్ సార్ చూసి ఇలా కేసు చూసి వెళ్ళిపోయారు. స్కాన్ పంపించారు. స్కాన్ వచ్చిన తర్వాత ఇలాగా నేను ఇలా సార్ చూసి స్కాన్ కూడా సార్ పెట్టాను. సార్ రైట్ చూపించమని అన్నారు. రైట్ చూపించిన తర్వాత డైవర్ట్ చేసి మొత్తం తీసి బయటికి చూపించాం. వేరే సార్ డ్యూటీకి వస్తారు. సార్ ఒక్కరికి చేసిన పేషెంట్ ఇబ్బంది పడుతుంది. ఈరోజు వేరే పేషెంట్ చూస్తాను. ఈరోజు కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఎక్స్పైర్ ఇలాగా కార్డియాక్ వస్తుంది. సిపిఆర్ చేశాను. నెక్స్ట్ మినిట్ ఇలాగా ఈసీజీ డిక్లేర్ వచ్చేసాను. డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. డాక్టర్ గారు చెప్తాను నేను చేశాను సార్ ప్రతిదీ.
సొంత ఇంజక్షన్ ఇవ్వడం ట్రీట్మెంట్ ఇవ్వడం బయట 2 days బట్టి ఇబ్బంది ఉంది సార్ పేషెంట్ 2 days బట్టి ఇబ్బంది బయట ట్రీట్మెంట్ ఆర్మీ డాక్టర్ ట్రీట్మెంట్ ఐవీ కన్నా బయట చేయించుకొని ట్రీట్మెంట్ బయట చేయించుకున్నాం సార్. చేయించుకొని ఈరోజు మధ్యాహ్నం మా శ్రీరామచంద్ర హాస్పిటల్కి వచ్చాను. ఆ హాస్పిటల్లో టెస్ట్ చేయించగానే కిడ్నీ ఇబ్బంది లైట్గా ఉంది. ఇబ్బంది ఉంటే స్కానర్ పంపించే స్కాన్లో ఇలాగ తేడా వచ్చింది. తేడా రాగానే ఇలాగ స్కాన్లో పంపించగానే ఇలా కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయింది కదా పేషెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టాటస్ పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత ఐసీయూ షిఫ్ట్ చేస్తాను. ఫస్ట్ పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత పై షిఫ్ట్ చేస్తాను. ఫస్ట్ పేషెంట్ స్టేబుల్ అవ్వడానికి కింద ఉండి షిఫ్ట్ చేసే టైంలో ఇలా అయింది. మరి డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇచ్చేయండి ఎవరైనా డాక్టర్ గారు? డాక్టర్ ఫ్రెండ్స్ మూవ్మెంట్ కానీ పేషెంట్ చూసి సార్ చూసి ఇలా ఇంటికి వెళ్ళారండి, క్యాంప్ వెళ్ళారండి, రాజమండ్రి వెళ్ళారండి. వచ్చేటప్పుడు ఇలా జరిగింది. ఫోన్ ద్వారా వేరే డాక్టర్ గారు వస్తారండి, వేరే డాక్టర్ గారు సార్ చెప్పారు, వేరే డాక్టర్ గారు వస్తారండి, సార్ తల రైట్ చూపేయమని చెప్పారు, వేరే సార్ వస్తారని చెప్పారు, వేరే సార్ వచ్చేటప్పటికి ఇలా జరిగింది సార్. మీ సొంత వైద్యం కాదు? నా సొంత వైద్యం ఏమీ కాదు సార్. డాక్టర్ గారు చెప్తే వైద్యం ఏమీ జరగలేదు సార్. ఓన్లీ మనకు రైలు ట్యూబ్ వేసామంటే రైలు ట్యూబ్ వేసి ఓనా ఫుల్ తీసాం. పేగులన్నీ పేషెంట్ ఆరోగ్యం 2 days బట్టి ఇబ్బంది ఉందంటే పొట్ట గట్ట మొత్తం పేగులన్నీ వాసిపోయి ఉన్నాయి. స్కాన్ రిపోర్ట్లో పేగులన్నీ వాసిపోయి ఉన్నాయి సార్. తోచాలి కదా. ఐసీయూ షిఫ్ట్ చేయడానికి పేషెంట్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు సార్. ఎమర్జెన్సీ వార్డులో ఎమర్జెన్సీ డ్రగ్స్ అందుకొని నెక్స్ట్ టైం పేషెంట్ షిఫ్ట్ చేస్తాం సార్. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు సార్. క్యాజువాలిటీ అండి. డాక్టర్ గారు వస్తున్నారండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డాక్టర్ గారు వస్తున్నారు.